नमो श्री लक्ष्मी वेंकटेश्वराय श्री महागणाधिपतये नमः। संध्यारंभ विजृंभितं श्रुतिशिरस्थानान्तराधिष्ठितं सप्रेम भ्रमराभिधानं सकुत्सद्वासनाशोभितं भोगीन्द्राभरणं समस्त सुमना पूज्यंगुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुन महालिंगं शिवालिंगितं। ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం। జూన్ 8వ తారీఖు 2025 నుండి జూన్ 14 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం। మరి మిథున రాశిలో గురుడు బుధుడు, సింహ రాశిలో కేతువు కుజుడు ఈ విధమైనటువంటి సంచారం ఉంటుంది। తులా వృశ్చిక ధనురాశిలో చంద్ర సంచారం, మరి కుంభ రాశిలో కాకుండా మీన రాశిలోకి వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం ఉంటుంది। కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము। ఈ విధంగానే గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం। మరి వృషభ రాశిలో రవి ఈ విధమైనటువంటి సంచారాలు ఈ వారం కనబడుతున్నాయి। మనం ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం। కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి వారం చంద్రుడు చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో సంచారం, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది। దృఢమైన మనస్సుతో ప్రతి పని కూడా చెయ్యాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళగలుగుతారు। గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్నది, అందుచేత ప్రతి పనిని నిదానము శ్రద్ధ చాలా అవసరం। ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలోనే యోగిస్తాయి। వార ప్రారంభంలో స్వల్పమైన వివాదాలు ఘర్షణలు ఉండే అవకాశాలు ఉన్నాయి। వారం మధ్యలో కూడా పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి। అంచేత కర్కాటక రాశి వారు అన్నింటా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది। మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది। అయినా సరే పనుల దగ్గరికి వచ్చేప్పుడు కొద్దిగా చికాకుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి। అయితే ఇప్పుడు గతంలో ఉన్నట్లుగా అష్టమ శని దోషాలు లేవు। వ్యయంలో గురుడు ఉండడం వల్ల శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి। ఉద్యోగస్తులకి ప్రోత్సాహకరంగా ఉన్నది। రాజకీయ నాయకులకు సామాన్యం, వృత్తుల పరంగా ఉన్న వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఇటు అటు జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి। వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారాంతం బాగా జరుగుతాయి। ఈ వారాంతంలో కూడా ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహా వారికి కొంతవరకు అనుకూలంగా కనబడుతోంది। అంచేత ఈ రాశి వారు చాలా నిదానంతో ఉంటే అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు। ఇంకా సంఖ్యల్లో ఈ రాశి వారు 2 నెంబర్ ఎక్కువగా వాడండి, రంగుల్లో తెలుపు రంగు వాడండి, ఆరాధనలో శివారాధన ఎక్కువగా చేయండి। శివాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తూ ఉండండి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేయండి, స్వామివారికి క్షీరాభిషేకం చేస్తూ ఉండండి। మరి ఈ రాశి వారు మనం అనుకున్నాం దానాలు చేయవస్తే కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి, తద్వారా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి। మీకేదైనా ధర్మ సందేహం ఉన్నట్లయితే కింద బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క రాశిని తెలియజేయండి, మీ సందేహం నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం।